నేడు విజయవాడలో పోలీసులు విచారణకు గోరంట్ల మాధవ్ హాజరు కానున్నారు. పోక్సో కేసులో బాధితురాల వివరాలు ప్రకటించారని గోరంట్లపై కేసు నమోదు కాగా అదే అంశంపై పోలీసులు గోరంట్లను ప్రశ్నించనున్నారు. గత ఏడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్పై కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనవుతున్నారు. శ్రీనివాస్, ఏ టైంకి గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కాబోతున్నారు? సతీష్, ఈరోజు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడకు రాబోతున్నారు. ఆయన ఈరోజు ఇక్కడ ఒక కేసు విషయంలో ఆయనపై ఇప్పటికే ఒక కేసు నమోదైంది. అంటే గోరంట్ల మాధవ్ పై అతను విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే గత ఏడాది నవంబర్ 2న ఈ కేసు గోరంట్ల మాధవ్ పై కూడా కేసు నమోదైంది. పోక్స్ కేసులో ఒక బాధితురాలి పేరును ప్రకటించారు. ఆయన ఒక మీడియా సమావేశంలో ఏదైతే పోక్స్ కేసులో కూడా బాధితురాల పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఎక్కడ కూడా ప్రచురించొద్దు, వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు అని చెప్పేసి కోర్టు న్యాయస్థానం ఇప్పటికీ డైరెక్షన్ ఇచ్చింది. అయితే ఆయన మాజీ పోలీస్ అధికారిగా ఉండి మాజీ ఎంపీగా ఉండి కూడా గత ఏడాది నవంబర్ లో కూడా ఒక కేసు విషయంలో పోక్సో కేసులో బాధితురాల పేరు కూడా అతను చెప్పడం జరిగింది. దీనిపైన కూడా అప్పట్లో వాసిరెడ్డి పద్మ ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అప్పట్లో ఈ విజయవాడ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే తాజాగా అతను కొద్ది రోజుల క్రితం కూడా విజయవాడ పోలీసులు అక్కడికి గోరంట్ల నివాసం చేరుకుని అతనికి పోలీసు నోటీసు కూడా ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా అతనికి నోటీసు డిమాండ్ చేశారు. అయితే తనకు వీలు కాదని ఈ రోజు వస్తామని చెప్పేసి కూడా ఆయన విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైసీపీ నేత ఈ రోజు ఇక్కడ విజయవాడ పోలీసులకు విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి విచారణకు పోలీసుల ముందు హాజరై అతని రిపోర్ట్ ను కూడా పోలీసులు తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పోలీసులు ఆ కేసు విషయంలో అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సి ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.